ఇప్పటికీ మీకు లేదా మీ ఫ్యామిలీకి హెచ్ఐవి ఎప్పుడు రాదని అనుకుంటున్నారా? ఈ రోజు నిజంగానే నిజాయితీగా మాట్లాడుకుందాం. డిసెంబర్ 1 రోజున వరల్డ్ ఎయిడ్స్ డే గా WHO వాళ్ళు డిక్లేర్ చేశారు. ఈ సంవత్సరం థీమ్ భయాలు, అపోహలు, స్టిగ్మాలు అన్ని దాటుకొని మన హెచ్ఐవి స్పందనని మార్చుకోవాలి. హెచ్ఐవి మన ఇమ్యూన్ సిస్టమ్ ని నెమ్మదిగా బలహీనపరుస్తుంది. ఈ సింటమ్స్ ని ఇగ్నోర్ చేస్తే ఎయిడ్స్ కి దారి తీస్తుంది. కానీ అర్లీ టెస్టింగ్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా చాలా ఏళ్లు జీవించగలరు. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? అన్ప్రొటెక్టెడ్ సెక్స్ లేదు హెచ్ఐవి సోకిన రక్తం ఉన్న నీడిల్స్ గానీ, బ్లేడ్స్ గానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ గానీ చేయడం వల్ల వస్తుంది. ట్రీట్మెంట్ లేకపోతే మదర్ నుంచి బేబీకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రిస్క్ ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు లేదు డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువ ఇంజెక్షన్స్ వాడే వాళ్ళలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మొదట నార్మల్ ఫీవర్ గా మొదలయ్యి బలహీనత, బరువు తగ్గిపోవడము, ప్రొలాంగ్డ్ ఫీవర్స్ అండ్ రిపీటెడ్ ఆర్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది.